ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం సదుంనందు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన పొంగనూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అతిథులుగా పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తల కోసం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పీలేరు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కోడూరు మాజీ శాసన సభ్యులు శ్రీనివాసులు, మదనపల్లి ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే తిరుపతి మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పెద్దలు కరుణాకర్ రెడ్డి గారికి, ఇంకా వేదికను అలంకరించిన మా ఉమ్మడి జిల్లా సమన్వయకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మా అన్నమయ్య జిల్లా సమన్వయకర్తలకు, ఇంకా వేదికను అందించిన తదితర నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మీ అందరికీ, పాత్రికేయులకు, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు, ఏదైనా గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, రేపు భవిష్యత్తులో ఈ పొరపాట్లు జరగనివ్వను, ఈ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలతోనే ఈ ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుంది అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. రేపు భవిష్యత్తులో జరిగే పరిపాలన అంతా కూడా కార్యకర్తల ద్వారానే జరుగుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇది మాట్లాడే సమయం కాదు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఈ కమిటీల గురించి చూడవలసిన సమయం ఇది. అదే విధంగా పొంగనూరు నియోజకవర్గంలో ఈ కమిటీలో ఆదర్శవంతంగా చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈ రోజే మనం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డిజిటల్ బుక్ మనం ఆవిష్కరించడం జరిగింది. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా మనం డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవాల్సిన సమయం ఉంది. తప్పకుండా మీ అందరికి కూడా రేపు భవిష్యత్తులో మీ ద్వారానే ఈ ప్రభుత్వాన్ని కూడా నడపడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.